సో ఎక్కడికి వెళ్తున్నామని చెప్పడానికి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నెక్స్ట్ మనము హుందాయ్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఎందుకంటే శాండ్ తోటి అహెందాయ్ బీచ్ అంట. సో శాండ్ తోటి స్కల్ప్చర్స్ అంటే లైక్ శాండ్ ఆర్ట్ శాండ్ ఫెస్టివల్ ఉంది అక్కడ. అండ్ ఇగో ఎంటర్ కాగానే అంటే అది వచ్చేసి మెట్రో ఇట్లా బయటికి రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెట్రో స్టేషన్ లోపల ఎంత నీట్గా ఇగో డిజైన్ చేసిరో. న్యాచురల్ అదే ఇది న్యాచురల్ అసలుకి. వావ్ ఎంత బాగుంది అసలుకి. ఓ స్టేషన్ మొత్తం ఇట్లనే పెట్టిరా, క్రేజీ అసలుకి. నాకు చాలా నచ్చింది ఇది. సో ఇట్లా డిజైన్ చేస్తే అండ్ కొంచెం ప్రశాంతంగా కూడా, ఎంత స్ట్రెస్ తోటి ఉన్నా కూడా ఫ్రెష్ ఫీల్, ప్రశాంతత ఫీల్ వస్తుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ, క్రేజీ. సో ఫైనలీ మనం అహెందా బీచ్కి అయితే వచ్చేసాము మెట్రో నుండి. అండ్ చూడండి ఇది వ్యూ, అమేజింగ్. ఆర్ట్ బాక్స్లో పోయి చూసేద్దా, ఏం కొన్నా చూసేద్దాం. అయ్యో ఇక్కడ చాలా షాపింగ్ ఏరియా ఉంది, కానీ మనం ఏం కొనుక్కోవద్దు. అప్పుడే కళ్ళు మూసుకొని పోదాంపా, సరేనా? అసలు క్రెడిట్ కార్డులు ఉన్నాయి మన దగ్గర, బిల్లులు టఫా వస్తుంటే వామ్మో ఎత్తుకపోయిందా, లేకుంటే మీరు వాడతారా అని అంటాడు కావచ్చు ఫోన్ చేసి. ఇప్పుడు శాండ్ బీచ్ ఫెస్టివల్ అని చెప్పేసి అని అన్నాం కదా, అది రేపు స్టార్ట్ అన్నట్టు. రేపటి కోసం ఇవ్వాలనే ఫుల్గా సెట్ చేసి పెట్టిరు. చూడండి, కూర్చుంటోళ్ళు కూర్చుంటారు, తినేటోళ్ళు తింటారు, ఎంజాయ్ చేసేటోళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా ఫ్రీగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం కూడా కావాల్సుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు, తినొచ్చు. హాయ్, కూర్చొని తినొచ్చా మనం? తిందామా? ఇక్కడ మంచిగా ఉంది కదా ప్లేసు, మంచిగా నీడు ఉంది అంతా. మరి ఇంకేం తిందాం పట్టిగా. మేము ఇంటి దగ్గర నుండి ఉప్మా తెచ్చుకున్నాం, తిందాం ఇక. యా, వీ జస్ట్ కేమ్ ఇన్ టు ద బీచ్. అండ్ ఇక్కడ స్కల్ప్చర్స్ అంటారు, వీటిని శాండ్ ఆర్ట్స్ అంటారు. సో వీటికైతే వచ్చేసాము, చాలా బాగున్నవి. అండ్ అసలు నేను అన్నీ డ్రోన్ షాట్స్లో చూపెడతాను. మొత్తం కొన్నే వేశారు, మరి అంతగానే కూడా ఏం లేవు, బట్ అవన్నీ నేను చూపెడతాను డ్రోన్ షాట్స్లో, చూస్తున్నారు మీరు. అంతవరకు అయితే మనం తిందాము. అండ్ ఏమన్నంటే మేము ఉప్మా తెచ్చుకున్నాము, అవి తిందామని చెప్పేసి అంతా అనుకుంటాను ఇంటికాడికి వెళ్ళి. సో ఆ ఉప్మా తినేసి శాండ్ ఆర్ట్స్ చూద్దాం, ఓకేనా? లెట్స్ గో జానీ. Getting drunk from 7 to 3, overindulged in flesh like it's free. We're on a fast ride where monkeys killing time with machines. Making love that we don't even feel. You don't even notice if it's hot or it's me, but somewhere deep in it's cutting like a knife, so you just kill it with that one. All of a sudden you are free. You call your mom and say, hey, it's me, I just need some more mommy money. I'm gonna spend it, filling up my house, my face, my body and my tongue, 'cause I just wanna feel good. Using all that's left, somewhere in your chest, on your sweetheart hit a mist. Uh-oh. Fuck it up good. You know you ever understood.
సో ఇప్పుడు మనం ఎక్కడున్నామని అంటే బరాబర్ ఎగ్జాక్ట్లీగా స్కల్ప్చర్స్ ముందు ఉన్నాము. ఎందుకంటే ఇంతకుముందు మీరు డ్రోన్ షాట్స్లో చూసారు వీటన్నిటిని, అండ్ అంతకన్నా లైక్ నీట్గా దీంతో కనబడుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఇట్లా స్కల్ప్చర్స్కి మనము దగ్గరికి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు మన ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈజిప్షియన్స్ పిరమిడ్స్, ఆ కింగ్స్ వాటికి సంబంధించింది అన్నట్టయితే ఉన్నది. దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. అండ్ చాలా చాలా నీట్గా వేశారు వీళ్ళు. అండ్ ఇంత పెద్ద శాండ్ ఆర్ట్ అనేది ఎలా వేస్తారని చెప్పేసి నాకు ఆల్వేస్ డౌట్ ఉండేది, కానీ ఇవాళ అట్లేం పోయింది. ఎలా వేస్తారు అని అంటే ఇసుకతోటే వేస్తారు. అండ్ దిగి మాత్రం చూడొద్దు, నేను చెప్పిన దిగి చూడొద్దని పైకి ఇక చూసినావు, నువ్వే చూస్తాను దిగానంట, అది అట్లుంటా అన్నట్టు ముచ్చట. సో అక్కడైతే వాళ్ళు వేసారు కదా, ఆ తర్వాత ఇక్కడ పిల్లలకి చిన్నగా మట్టి మొత్తం తీసేసి, సో పిల్లలకి కూడా ఇప్పటి నుండి అలవాటు చేయడం కోసం ఇక్కడైతే మట్టి కుప్పలు పెట్టారు. మనం కూడా చిన్నప్పుడు చాలా స్కల్ప్చర్స్ వేసేవాళ్ళము, మేము కూడా శాండ్ ఆర్ట్స్. కాలు పెట్టి గుళ్ళ పిట్టకు పిండం పెట్టేటోళ్ళము. ఆడవాడు తీటవాడు వచ్చేసి మనోడు వచ్చి టక్కున కాలు పెట్టి తొక్కేటోడు. ఎన్నో ఆటలు అవేటి. మనం కాంటే మనం శాండ్ సముద్రం దాకా పోగపోయేటోళ్ళము. ఇంటి దగ్గర మనం వాగులల్లో చెరువులలో లేకుంటే ఇల్లు కట్టడానికి తెచ్చినప్పుడు ఆ ఇసుకతోటి ఆడుకున్నాడు. నాలాంటి తీటోడు ఆ బిల్డింగ్ ఎక్కి ఇసుకలో దుంకుడు, చెట్లు ఎక్కి ఇసుకలో దుంకుడు, ఇలాంటివి మీరు కూడా చేస్తుంటారు. ఎవరైనా చేస్తుంటే చెప్పండి, కామెంట్ చేయండి. నువ్వు చేసావా? నేను చాలా చేసా, కానీ దూకలేదు, దూకలేదు. ఇంటి ముందు ఇసుక అంటే ఇసుకలో ఆడుకోవడం. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో జాయిన్ చేద్దాం. ఇక్కడ కవి ఏదో బాగా చెప్తామని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆడ ఏం చెప్తాడో అర్థమైతలేదు. ఇటోడైతే కాళ్ళకు పాము మొత్తం చుట్టుకున్నది. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. పాము కాళ్ళకు మొత్తం చుట్టుకున్నది. వాడికి తల పట్టుకున్నాడు ఆ మధ్యలో అతను. వాడికి ఆ చెయ్యి ఇరిగిపోయింది, ఇతని చెయ్యి మొత్తం కట్ అయిపోయింది. అండ్ ముగ్గురు అబ్బాయిలే, మరి మంచి మంచి ఏమంటారు అది, చాలా గట్టిగానే బాడీ ఇట్లున్నది. ఈ యూరోపియన్స్, ఈ రోమన్స్ వీళ్ళకి సంబంధించింది అనుకుంటాను నేను, కానీ బాగుంది. అంతకన్నా ఏం చెప్తాంలేండి, కానీ బాగుందని తప్పక. ఎందుకంటే అక్కడ మినిమం మ్యాటర్ కూడా రాసి పెట్టలేదు, చలో ఏంటిది ఏంటి అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి, పోదాం పదండి. సో ఇది డిస్నీలో ఉండే స్టార్ వార్స్ సంబంధించింది, అకోలైట్ అని చెప్పేసి. అండ్ ఇప్పటిదాకా చూసారుగా స్టార్ వార్స్. ఇంతకుముందు మనం చూసినాం డ్రోన్ షాట్స్లో, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ దీని గురించి మీకు తెలిసిందే. బాగా ఉన్నాయి స్కల్ప్చర్స్ మాత్రం. సో ఇది వచ్చేసి మొత్తం జీసస్ సంబంధించింది. అప్పట్లో జీసస్ ఏ విధంగానైతే లైక్ ఉండేవాడు, అతడి యొక్క ఉనికి, అతడి యొక్క ఆనవాళ్ళు ఉనికి, అదంతా కూడా అది ఇక్కడ మంచిగా నీట్గానైతే రాసి పెట్టారు. ఇంకా లాస్ట్ ఒకటి ఉన్నది చాలా పెద్దది, సిన్సియే అని చెప్పేసి, అదొకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇతను వచ్చేసి సిన్సియే, అండ్ ఇది కొరియా అతను అన్నట్టు. సో చాలా పెద్దగా వేశారు. ఇదే అతిపెద్ద స్కల్ప్చర్ అన్నట్టు. మనం చుట్టూ తిరిగి చూపెడతాము. ఏంటిది షాపింగ్ మాల్? షాపింగ్ మాల్ అంటే అతను అధినేతనా ఇదే? మేబీ షిన్షకే అనేది షాపింగ్ మాల్, పెద్దది షాపింగ్ మాల్. దాంట్లో అన్నీ ఉంటాయి. లైక్ మన దగ్గర ఐమాక్స్ మూవీస్, షాపింగ్ అట్లా. నైస్. దానికే ఇటు సైడ్ కూడా పెట్టారు. అండ్ మనం చూసుకుంటే చాలా నీట్గా ఉన్నది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. నైస్, సో బ్యూటిఫుల్. ఏప్స్ ఇవి, ఏన్షియంట్ ఏప్స్, ఆ ఏప్స్ సంబంధించిన అన్నట్టు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ చూసింటారు కదా మీరు. వీటి నుండి మనం వచ్చినామని చెప్పేసి కూడా అంటారు, మంకీస్ నుండి, ఏప్స్ నుండి. ఇప్పటికి కూడా జీవ పరిణామం జరగట్లేదు, ఆగిపోయింది. ఒకప్పుడు జరిగింది. సో వాటి నుండి వచ్చినామని చెప్పేసి అయితే అంటారు. మరి ఎంతవరకు నిజమో కూడా చాలా వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఏప్స్కి సంబంధించింది, చాలా బాగుంది. ఇక్కడ మాత్రం భలే యానిమే అంటారు కదా, ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్లో మనం ఒకప్పుడు. సో యానిమే సంబంధించింది అయితే ఏదో వేశారు. ఇది మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది చూడడానికి. చైనా వాళ్ళు వేసారంటే ఇది. సో ఇది వచ్చేసి రష్యా వాళ్ళు వేసారు, డిమిత్రీ క్లిమెంకో అని చెప్పేసి. మరి ఆ చేతిలో అయితే చనిపోయిన ర్యాబిట్ ఉంది, పక్షియో ఏదో ఉంది. చికెన్ ఏదో ఉంది, ఇసిరేస్తున్నాడు. మరి ఎందుకు ఇసిరేస్తున్నాడో తెలియదు.
అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా క్లిమెంకో, డిమిత్రీ క్లిమెంకో వేసిండ్రు ఏమో. ఐఎమ్ అన్ ఏలియన్ అంట. ఓకే, ఇదంతా ఏలియన్ అంట. సారీ, ఇతను ఏలియన్ అని చెప్పేసి వేస్తున్నారు. బాగుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా డిమిత్రీ క్లిమెంకోనే వేసాడు. ద సింకర్ అంట. ఏం సింకరో ఏంటో ఒక్కడే మొత్తం వేసాడు డిమిత్రీ క్లిమెంకో. ఈ 5 స్కల్ప్చర్లు ఒకటే వేసిండు, 4 స్కల్ప్చర్లు అతను ఒక్కడే వేసిండు. ఇదేమో రష్యా అతనే, ఫిల్మోన్ సేవ్ అంట. ద మిల్క్ మేడ్ విత్ క్యాట్, ద మిల్క్ మేడ్ విత్ క్యాట్ అంట. క్యూట్గా క్యాట్ అక్కడ పడుకుంది. ఆమె ఏమో మిల్క్ మేడ్ ఏమో అన్నారు. మిల్క్ మేడ్ అంటే ఏంటి? మిల్క్ని తయారు చేస్తున్నారా? పాలు అమ్మేట ఆమెనా? పాలు పోసేట ఆమె. ఓకే, పాలు పోసేట ఆమె. ఓకే, డన్, గాట్ యూ. ఇలా ఉంటారేమో అటు సైడ్, రష్యన్ సైడ్. అది ముచ్చటే. ఇంత బ్యూటిఫుల్గా ఉంది. సన్ పడుతుంది, గట్టి ఎండ కొడుతుంది. ఆ బిల్డింగ్స్ అండ్ అక్కడ సో బ్యూటిఫుల్. ఫుల్ గాలి వస్తుంది డ్రోన్ ఎగిరిస్తే మాత్రం. వీళ్ళు చూడండి ఐఫోన్ తోటి ఒక ఫోటో పెట్టుకున్నారు. క్రేజీ వీడియోస్. ఐఎమ్ సో హెవీ డేవిడ్ అంట. సో ఇది జీసస్ ఇన్ సీ క్లౌడ్ అంట. ఓసియో డాన్ ఇన్ సీ హౌస్, సీ బీచ్, హ్యుందాయ్ బీచ్. సో వచ్చేసి హ్యుందాయ్ బీచ్ ఒకప్పుడు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా అయిందని చెప్పేసి. ఇది ఓల్డ్ అండ్ ఇప్పుడు చూడండి మొత్తం బిల్డింగ్లు కట్టి ఆడున్న గుట్టలు తొట్టలు అన్నీ తవ్వి నాకు తెలిసి ఇట్లా చేసేసారు. చాలా బాగా డెవలప్మెంట్ చేసారు. కానీ మరి బ్యూటీ పోయింది అనుకుంటాను నేనైతే. చలో డీజే దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు డీజే దగ్గరికి వచ్చానంటే నాకు మైక్ అయితే అది ఖరాబ్ అయింది కదా, కొత్తది ఏదైనా తీసుకుందాం రిసీవర్ అని చెప్పేసి. ఎందుకంటే Insta360 ప్రోకి రిసీవర్ ఒకటి ఉంటే చాలు అని చెప్పేసి. ఇప్పుడు నేను వాడుతున్న కెమెరాకి, ఇప్పుడు ఏదైతే నేను Insta360 ప్రో కెమెరా వాడుతున్నానో దానికి జస్ట్ ఇది ఒక రిసీవర్ ఉంటే చాలు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. రిసీవర్ అంటాను, ఇది ఒక మైక్ ఉంటే సరిపోద్ది, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. దీని యొక్క సిస్టమ్ చూడండి చాలా క్రేజీగా ఉన్నది. అండ్ ఇవంతా కూడా అవసరం లేదన్నట్టు దీనికి. ఇది ఇంతకుముందు డీజే మైక్ ఇది నా దగ్గర ఉన్నది, కానీ ఈ రిసీవర్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో డీజే మైక్ 2 వచ్చింది. ఇది లేటెస్ట్ వర్షన్ అన్నట్టు. ఇది మనకు డీజే మైక్ 2 ఎంత పడుతుంది? మైక్ 2 4,86,900 అని అంటే 1 లక్ష ఈక్వల్ టు 6,600 అన్నట్టు. ఇది అరౌండ్ 5 లక్షలు అంటే 30,000 అంటే దగ్గర 25,000 రూపాయలు పడుతుంది ఇది కదా. ఇది మొత్తం 25,000 రూపాయలు పడుతుంది. ఇది కొత్తది. ఇది వచ్చేసి మీరు చూసుకుంటే ఓస్మో మొబైల్ 6, ఇది ఒక 12,000 రూపాయలు పడుతుంది. ఇది జస్ట్ మనల్ని లైక్ స్కాన్ చేసుకొని పెట్టుకుంటే కదా, ఇది చాలా బాగా చూపెడతా అన్నట్టు. ఇది గింబల్. సో మీకు కావాలనుకుంటే గింబల్ కూడా కొనుక్కోవచ్చు, 12,000 రూపాయలు పడుతుంది. అండ్ ఇది ఒక్క మైక్ ఎంత, ఇది రిసీవర్ ఎంత ఉన్నదో చూసి తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇఫ్ పాసిబుల్ అయితే తీసుకుంటాను. అండ్ భలే ఉన్నాయి ఇవి, చూసుకోండి ఇగో మైకులు. చూద్దాం, ఒకవేళ వీలైతే ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోతా. అది ముచ్చట. అండ్ ఎంత కాస్ట్ అవుతుందో ఏంటో తెలియదు. అండ్ డీజే ఆస్మో యాక్షన్ 4 ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇది నడుస్తుంది, ఆస్మో యాక్షన్ 4. ఆ తర్వాత ఇక్కడ డీజే ఆస్మో పాకెట్ 3 నడుస్తుంది. ఈ పాకెట్ 3 కూడా బాగానే ఉంది. ఇగో కెమెరా, పాకెట్ 3 కెమెరా, చిన్న స్క్రీన్ ఇచ్చేసిండు. ఇవన్నీ మిగతా అన్ని డ్రోన్లు అన్నట్టు. అండ్ ఇక చాలా రకాల డ్రోన్లు అయితే ఉంటాయి. సో ఇది మొత్తం డీజేకి సంబంధించిన సర్వీస్ సెంటర్ అదంతా కూడా. అండ్ సైక్లింగ్ కోసం అని చెప్పేసి ఎవరైనా యూజ్ చేసుకుంటే వీడు చూడండి హెల్మెట్కి సెటప్ పెట్టి ఇచ్చేసిండు. సో ఈ విధంగా హెల్మెట్కి మనము చాలా అల్కా ఉన్నది ఫ్రెండ్స్. చూసుకుంటే హెల్మెట్కి యాక్షన్ 3 పెట్టిండు, మనం యాక్షన్ 4 కూడా పెట్టుకోవచ్చు. ఇది యాక్షన్ 4 అని ఇప్పుడు చెప్పిన కదా, యాక్షన్ 4 కెమెరా అన్నట్టు. సో ఇంకా డీజే ఆస్మో పాకెట్ 3 ఇవన్నీ మొత్తం వ్లాగింగ్కి సంబంధించింది, ప్రొఫెషనల్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి కూడా. ఇక డీజే యాక్షన్ 2 ఇంతకుముందు ఇట్లుండేను, ఇప్పుడు ఇంకా యాక్షన్ 2 తర్వాత యాక్షన్ 3, ఇది యాక్షన్ 3, ఇగో ఇది తర్వాత యాక్షన్ 4. ఈ విధంగా మొత్తం కూడా లైక్ వీళ్ళు. అండ్ డీజేలో మెయిన్గా ఇంకోటి ఏంటి అని అంటే ఇగో వీటికి బాగా ఫేమస్ అన్నట్టు JRS4. ఇగో వీటికి ఈ స్టిక్స్, వీటికి ఏవైతే గింబల్స్ అని అంటారు, ఈ గింబల్స్కి చాలా ఫేమస్ అన్నట్టు ఈ డీజే ఇది. అండ్ ఇదైతే మొత్తం యాక్సెసరీస్ కిట్ మొత్తం ఇది. సో మీరు చూసుకుంటే ఇక్కడ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డీజే గురించి మొత్తం కూడా, ప్రతి ఒక్కరి గురించి కూడా. మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తుంది. సో ఇప్పుడు కీర్తి నువ్వు ఏది కొనుక్కుంటాను ఇలా? కీర్తి దగ్గర ఆల్రెడీ కీర్తి దగ్గర ఇది ఉన్నది అన్నట్టు, డీజే ఆస్మో మొబైల్ 6 ఉన్నది. తను ఇప్పుడే వాడడం స్టార్ట్ చేసింది. దీని ఛార్జింగ్ టైం ఎంతరా? బాగానే వస్తుంది అన్న.
సో ఇవన్నీ ఉన్నాయి. నేను వాడడం స్టార్ట్ చేసా, బాగుంది. అండ్ ఇప్పుడు డ్రోన్లలో ఇంకా ఎక్సలెంట్ క్లారిటీ ఉన్నది అనేది DJI Mavic 3 క్లాసిక్ ఎక్స్ప్లోర్ వివిడ్. ఇప్పుడు ఇవి ఒక రేంజ్లో కొంచెం బరువు ఉంటాయి కానీ అన్ని కంట్రీస్లోకి అలా ఉండదు, కానీ ఏ కంట్రీ పోతే ఆ కంట్రీలో మాత్రమే ఉంటే బెటరు. ఇదంతా DJI యొక్క ప్రోడక్ట్లు. Mavic 3 అండ్ DJI Air 3, DJI Mini 4 Pro ఇది లేటెస్ట్. అండ్ ఆల్ థ్రిల్స్ నో ఫ్రిల్స్ అంట. ఇది తెలుసు కదా, అవాటా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది మొత్తము ఇవంతా డ్రోన్లు, ఇదంతా ఇది డ్రోను. అండ్ ఇది వచ్చేసి స్పీడ్ గేమింగ్ లా ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం యాక్షన్ కెమెరాస్. ఇవేమో బ్లాగింగ్ కెమెరాస్. ఇంకా DJI RS4 ఇవి గింబల్స్ సంబంధించిన అన్నట్టు. ఇది మొత్తం DJIలో ఉండేది. అండ్ ఎవరికైనా బ్లాగింగ్ ఇట్లా కంపల్సరీ కావాలి అని అనుకుంటే ఈ ఆస్మో తీసుకుంటే చాలు. కానీ యాక్షన్కి అంటే సైక్లింగ్ కానీ బైకింగ్ అని చేసే వాళ్ళకు అది పనిచేయదు, ఎందుకంటే ఆ గింబల్ ఇరిగిపోతుంది చిన్నది. ఎందుకంటే ఒక గింబల్ అనేది ఎంత ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది అన్నట్టు. ఈ గింబల్ చాలా లూజ్గా ఉంటాయి, ఇరిగిపోతుంది. కాబట్టి ఎవరైతే మీరు సైక్లింగ్ చేద్దాం అనుకుంటారో బైక్ వాటి కోసం అయితే ఈ యాక్షన్ 4 తీసుకోవచ్చు. అంటే లైక్ ఇది యాక్షన్ కెమెరా అన్నట్టు. ఇక మిగతా అంతా డ్రోన్ షాట్స్కి మొత్తం డ్రోన్లు చాలా రకాలుగా ఉన్నాయి. కంపాక్ట్ డ్రోన్ అంటే DJI Mini 3 Pro లేకుంటే DJI Mini 4 Pro 249 గ్రామ్స్లో ఉంటుంది. అండ్ మంచి షార్ట్స్ వస్తాయి. అండ్ ఇక వీటికి మైకులు మంచి సౌండ్ క్లారిటీ కావాలనుకుంటే ఇక రిసీవర్ తోటి మైకులు యూజ్ చేసుకోవచ్చు, చాలా క్రేజీగా ఉంటాయి. DJI ఇది నాది మినీ, ఇది చెప్పాను కదా యాక్షన్ కెమెరా. నువ్వు మాట్లాడు. అండ్ తను అక్కడెక్కడో ఉండి మాట్లాడుతుంది, చూసుకుంటే అక్కడ ఉండి మాట్లాడుతుంది. సో నేను ఇదొక్కటి ఓన్లీ రిసీవర్ తోటి మాత్రమే చేయించేసిన, తను మాట్లాడుతుంది. రిసీవర్ తోటి మాత్రమే చేయించిన, తను మాట్లాడుతుంది. ఎట్లా వస్తుందో అది సౌండ్ ఇట్లా చూద్దాము. ఓన్లీ మైక్ తన దగ్గర ఉంది, రిసీవర్కి ఇట్లా అంతా ఇక్కడే ఉంది. తను అక్కడ నుండి మాట్లాడు. ఓకే డన్. చూసినాం, వచ్చినాక సౌండ్ చూద్దాము. హలో, ఇవాళ బ్లాగ్ వచ్చేసి మనం ఇక్కడ బీజే స్టోర్లో ఉన్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా బెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్ మాత్రం చాలా రేట్లు మాత్రం పేలిపోతాయి. ఇలాంటి దాంట్లో మనం కొనాలి అంటే రిచ్ కిడ్స్ అయి ఉండాలి. ఆ రోజు మనం బాగా సంపాదించుకొని కొనుక్కోవాలి. లేకపోతే మన 1 month శాలరీ కూడా పెట్టినా కానీ ఇక్కడ ప్రాపర్ వస్తువు అనేది రాదు. ఇంకానా వెతుకోపోయిందని అనుకుంటుంది. సో ఇప్పుడైతే చూడండి ఎంత లైటింగ్స్తో ఎంత బాగుందో ఈ స్టోరీ అంతా. కొన్నిసార్లు వ్లాగింగ్లో బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు ఓన్లీ రిసీవర్ మాత్రమే తీసుకుంటున్నా. సో అది ఓన్లీ Insta 360 ACE Proకి మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఐఫోన్ కూడా పనిచేస్తుంది. అది ఐఫోన్తో కూడా వ్లాగింగ్ ఆ విధంగా చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ రెండింటితో అయితే మనకు బాగా యూజ్ ఉంటుంది. సో వాడుతున్నా, తీసుకుందాం ఒకసారి. ఎంత? 7,863 రూపాయలు పడుతుందా? ఓకే డన్, బెటరే. యాక్చువల్గా ఇక్కడ నేను డ్రోన్ అడిగిన 1,29,000 మొత్తం ఫ్లైమోర్ కిట్ కాంబో తోటి. సో 1,29,000 అని అంటే ఇక్కడ 1,00,000 అంటే 66,000, 3 ఆర్ల 18, 60, 70, 80,000 పడుతుంది. 80,000 1,80,000లో మళ్ళీ 78,000 పడుతుంది ఫ్లైమోర్ కిట్ కాంబో తోటి. అండ్ 78,000 పడుతుంది. అలా 10% డిస్కౌంట్ పోతే అంటే 70,000కి నీకు ఇండియన్ INR రూపీస్ 70,000కి ఈ డ్రోను అండ్ ఇవన్నీ కూడా డ్రోను 3 బ్యాటరీస్ అన్నీ కలిపేసి వస్తున్నాయి జస్ట్ 70,000కి. అంటే మన ఇండియాలో అది 1,50,000కి అమ్ముతున్నారు. అంటే అరౌండ్ 80,000 ఎక్స్ట్రా తీసుకొని లైక్ అమ్ముతున్నారంటే వాళ్ళు అక్కడ నుంచి తెప్పిస్తారు కాబట్టి వాళ్ళకి కాస్ట్ పడుతుంది. రియల్లీ క్రేజీ అసలుకి, చాలా తక్కువ పడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఆ మైక్ తీసుకున్నా కూడా నాకు అంతే తక్కువ పడుతుంది. రీజనబుల్. థ్యాంక్ యూ. సో వ్లాగింగ్ కోసం అయితే కొత్త మైక్ తీసుకుంటున్నా. దీనికి రిసీవర్కి ఇట్లా ఏం సంబంధం లేదు. ఓన్లీ మైక్ డైరెక్ట్ GoPro మన Insta 360కి డైరెక్ట్ అటాచ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే ఎంతరా 7,800 పడింది. అంటే మనకు INR 7,800 అంటే మన 7,000 రూపీస్కి మనకు వస్తుంది ఒక మైక్ ఇది. సో ఇక 10% డిస్కౌంట్ వస్తుంది అన్నట్టు ఇండియన్స్కి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది ఒకటి డిస్ప్లే ఖరాబ్ అయిపోయింది. అది ఇక్కడ సర్వీస్ చేయడానికి అవ్వదేమో మేబీ. సో కాబట్టి తీసుకుంటున్నా. అండ్ చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ. నెక్స్ట్ నుండి బ్లాగింగ్ కొంచెం క్లియర్గా వస్తుంది అన్నట్టు.